ఓం శ్రీ మహాగణాధిపతయ నమో నమః. మిథున రాశి వారు ఈ రోజు నుంచి మొదలుకుంటే ఆగస్టు 30వ తారీఖు వరకు కుటుంబమునందు జరిగేటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. ఏమాత్రం కంగారు పడ్డా నువ్వెంత అనేటువంటి పదం వచ్చినా విచ్ఛిన్నమైపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అనేటువంటిది చాలా ఇబ్బందులు పడే ప్రమాదాలు ఉన్నాయి. కనుక మిథున రాశి వారు ఏమాత్రం అవకాశం ఉన్న గబిక్కిన ఇప్పుడు అనుకుందాం, ఉదాహరణ తండ్రి కొడుకులు. తండ్రి ఒక మాట అన్నాడు అనుకోండి, కొడుక్కి తప్పులేదు, పడచ్చు. అలాగే భార్యాభర్త ఒకళ్ళు ఒక మాట అంటే రెండో వాళ్ళు మౌనంగా ఉన్నంత కాలము మామూలుగానే గొడవలు రావు. ఇందులో మిథునము అని అంటేనే ఎంతసేపటికి కూడా పరస్పరము వాగ్యుద్ధము, పరస్పర వివాదానికి సంబంధించిందే ఎక్కువగా అందులో ఉంటుంది. కనుక కుటుంబ సమేతంగా కావచ్చు, దంపతులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మిథున రాశి వారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అవతలాలు గబిక్కిన మనల్ని ఒక మాట అన్నా నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు అన్నట్టుగా కనుక ఉండగలిగితే యోగ్యకరమైనటువంటి జీవితాన్ని చూస్తాం. ఎందువలనంటే మృగశిరార్థం ఆరుద్ర పునర్వస్త్రయోర్ మిథునం. మృగశిరార్థము అంటే కుజ నక్షత్రము, ఆరుద్ర అనేటువంటిది రాహు నక్షత్రం, పునర్వసు అనేటువంటిది గురువు నక్షత్రం. ఈ మూడు కలిసి ఉండటం మూలాన అనవసరమైనటువంటివి వాగ్వాదములు, గొడవలు, నువ్వెంత అనేటువంటి స్థితులు బాగా ఎక్కువ ఉంటాయి. అవి రాకుండా కుటుంబం బజారును పడకుండా, కుటుంబం ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముందుకు నడవాలి అనుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయటం, లేదా దుర్గామ్మ వారికి సంబంధించింది ఏదైనా ఒక మంత్రం, ఒక శ్లోకం, జయంతి, మంగళాకాళి, భద్రకాళి, కపాలిని, దుర్గా, క్షమా, శివా, ధాత్రి, స్వాహ, స్వధా, నమోస్తుతే, దుమ్ దుర్గాయే నమః, ఇలా ఏదైనా ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి లేదంటే దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి మంత్రాన్ని, శ్లోకాన్ని చదువుకుంటూ ఉండగలిగితే కంగారు, ఆవేశం అనేటువంటివి మనకు కంట్రోల్లో ఉంటాయి. అది మనకు కంట్రోల్లో ఉంది అనంటే తగాదాలు పడనట్టే, తగాదాలు రానట్టే. ప్రభావం అయితే తీవ్రత స్థాయిలోనే కనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించడం వరకు మేము చేయగలుగుతాము. మీకు పరిసరాలలో ఎవరైనా చక్కటి పండితులు ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్కసారి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అన్యోన్య లోపం అనేటువంటిది జరగకుండా ఉండాలి అని. అన్యోన్య లోపము అంటే భార్యాభర్తలనే కాదు, ఇద్దరి నడుమ విరోధం లేకుండా కలిసి ఉండేటువంటిది అన్యోన్యము అంటారు. ఆ లోపం వస్తే ఎవరైనా విడిపోతారు. కాబట్టి ఆ లోపం అనేటువంటిది రాకుండా ఎక్కడన్నా ఒక శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకం, భస్మాభిషేకం చేయించి వెన్నపూస స్వామివారికి నివేదనగా పెట్టి ప్రసాదం తీసుకోగలిగితే ఈ యొక్క విడిపోవాలి అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ అంటే కొట్టుకోవాలి అనేటువంటి ఏవైతే ఉంటాయో నెగిటివ్కి సంబంధించి వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంచడానికి ఆ ఈశ్వరుడికి చేసేటువంటి అభిషేకం చాలా యోగ్యకరంగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని అనుసరించి మిథున రాశి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. స్వస్తి.